ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మంచి వార్త అన్నమాట మహిళలకి. ఏసీ బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ మహిళలకి అన్నారు ద్వారకా తిరుమలరావు గారు. ఇది నిజంగా చాలా చాలా మంచి వార్త, చల్లని కబురు. ఇప్పుడు పథకం మీద ఎలాంటి విమర్శలైనా రానియండి, కానీ మనకి ఇక్కడ పాస్ తీసుకుంటేనే హైదరాబాద్ సిటీలో పాస్ తీసుకున్నా కూడా ఏసీ బస్సుల్లో ఎలవ్ చేయరు. ఈవెన్ మెట్రో డీలక్స్లో కూడా ఎలవ్ చేయదు. అలాంటిది ఇక ఫ్రీ బస్ అంటే ఇక మాటే మర్చిపోవచ్చు. పైగా ఏసీ బస్సులు కూడా లేవు ఇక్కడ పెద్దగా. ఇదివరకుతో ఉండేవి కానీ వర్కౌట్ కాక ఆపేశారు. సమ్మర్లో బాగా పనిచేసాయి. ఆంధ్రప్రదేశ్లో ఏసీ బస్సులు ఎన్ని ఉంటాయి అనేది పక్కన పెడితే ఇప్పుడు ఏసీ బస్సులు ఏం చేస్తున్నారంటే కొత్తవి తీసుకుంటున్నారు. సో ఆ కొత్త బస్సులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మహిళలందరూ జర్నీ చేయొచ్చు అంటే చాలా స్వాగతించదగ్గ పరిణామం, సాహసోపేతమైన నిర్ణయం కూడా. అందుకే శబాష్ ఏపీ అనాలనిపిస్తుంది. దీని మీద కూడా ఇంకా ఏదైనా విమర్శలు చేసి ట్రోల్ చేసి ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ వాస్తవం అయితే అది ద్వారకా తిరుమలరావు గారు తమ మాట నిలబెట్టుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఆయన ఎండీగా ఈ స్త్రీ శక్తి పథకం ఎలా రన్ అవుతుందో, మొదటి 2-3 రోజుల్లోనే 20 లక్షలు 60 లక్షలు జర్నీ టికెట్లు కూడా తెగాయని చెప్పారు. వాటితో పక్కన పెడితే ఎంతమంది జర్నీ చేస్తున్నారు, ఎన్ని టికెట్లు అని కాకుండా ఆర్థికంగా మహిళలకి చాలా ఇది స్వాంతన చేకూర్చే అవకాశం, చాలా వెసులుబాటు, కుటుంబ బంధాలు కూడా మెరుగుపడతాయి. ఇదివరకు కాస్తు కూస్తూ డబ్బులు లేక జర్నీలు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టాలేమో అనుకునే వారికి ఈ జర్నీ బాగా పనికి వస్తుంది. నేను చెప్పిన మాట చాలామంది ఒప్పుకుంటారు, ఒప్పుకునే వాళ్ళని పక్కన పెడతాం. అలాంటప్పుడు రేపు భగభగమండే ఎండలు మన తాట తీస్తే టైంలో బెజవాడలో ఎండలు, మన ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఎట్లుంటాయో అందరికీ తెలుసు. ఆ సమయంలో ఈ ఏసీ బస్సులు కనుక నిజంగా లేడీస్ని కనుక ఎక్కించుకొని తిరుగుతుంటే నా సామిరంగా ఎంత హాయిగా ఫీల్ అవుతారు వాళ్ళు. చూద్దాం. బై.